హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి చూపిస్తాను 15 మినిట్స్లో. అదేవిధంగా రాశి బుట్ట హ్యాండ్స్ కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బ్లౌజ్ హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. సో ఎగ్జాక్ట్గా లెంత్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత అక్కడి నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సైజు అంటే ఎవరెవరికి ఎంత సైజ్ తీసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి ప్రిల్స్ ఎక్కువగా కావాలి అంటారు, కొంతమందికి సింపుల్గా కొంచెం చిన్నగా వస్తే సరిపోతుంది అంటారు. దాన్ని బట్టి మనం ఇక్కడ వేరియేషన్ ఉంటుందన్నమాట. సో ప్రిల్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు మనకి ఈ లెంత్ నుంచి మనం ఒక 2 ఇంచెస్ తీసుకుంటే నార్మల్ ప్రిల్స్ వస్తాయి అన్నమాట. సో అలాగే కిందికి కూడా వీడియోలో చూపిస్తున్నట్టు కిందికి కూడా ఒక 2 ఇంచెస్ తీసుకోండి. సో చూడండి, లెఫ్ట్కి కూడా మనం కూర్చున్న దానికి లెఫ్ట్ సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ వస్తుంది అనమాట, ట్రయాంగిల్ షేప్లో. ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది కిందికి డ్రా చేయాలి, యాడ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ బాక్స్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం షేప్ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో, మధ్యలో 1/2 ఇంచు డిస్టెన్స్తో ఇలా షేప్ తీసుకోండి. సో ఇది కేవలం 2 ఇంచెస్ అన్నమాట. కొంతమందికి 3 ఇంచెస్ కూడా పెట్టాల్సి వస్తుంది, అది కొంచెం ప్రిల్స్ ఎక్కువగా వస్తుంది సీరియల్స్లో చూపించిన విధంగా. కొంతమంది కొద్దిగా వస్తే సరిపోతుంది అంటారు, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం 2 ఇంచెస్ 1.5 కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట, మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అన్నీ ఎక్కువగా ప్రిల్స్ వస్తాయి, ఎంత తక్కువ తీసుకుంటే అంత సింపుల్గా వస్తుంది. సో దాన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవడం అనేది మన ఇష్టం అన్నమాట. కటింగ్లోనే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం జాయింట్స్ వేయాలి కదా హ్యాండ్స్కి. ఇక్కడ చూడండి, ఈ షేప్లో వస్తుంది కదా, ఇక్కడ 4 క్లాత్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ జాయిన్ చేస్తాను. ఎప్పుడైనా నేను ఇక్కడే కట్ చేస్తాను, మళ్ళీ దానికోసం వేరేగా వెతకను. ఏ హ్యాండ్స్ అయినా సరే ఇక్కడే తీస్తానన్నమాట. సో ఇదిలా ఇందులోనే పెట్టేసుకొని మలిచి పక్కన పెట్టేసుకుంటే అది ఎక్కడ కూడా మిస్ అవ్వదు నాకు. సో ఇంతే అన్నమాట హ్యాండ్స్ కటింగ్ అనేది. సో ఇక్కడ నేను మీకు వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడే మీకు ఒక వీడియోలోనే 2 విషయాలు అర్థమవుతాయి. దీన్ని సపరేట్ వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేయబోతున్నాను. బ్యాక్ పార్ట్ కోసం ముందుగా మనం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. మనం ఎటైతే కూర్చుంటామో మన వైపు చూసే విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, అంటే అటువైపు ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. రెగ్యులర్గా కట్ చేసే వాళ్ళకి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ముందుగా మనము నడుము వెడల్పు చూసుకోవాలి. చాలా సింపుల్గా చెప్తున్నాను, తెలుగు అంటే అన్ని వయసుల వాళ్ళకి అర్థమయ్యే విధంగా నడుము వెడల్పు మనం ముందుగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, చూడండి సెంటర్లోకి ఇలా కరెక్ట్గా మలిచేసుకొని నడుము వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ కటింగ్ చివరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి, అంతకు మించి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ క్లాత్ అక్కడ మనకి ఎక్కువగా పెట్టుకోవాలి, అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కింద వచ్చేసి స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు కిందికి 1/2 ఇంచు పైనికి చూడండి అలా పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ నడుము దగ్గర పొడవు వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్కి కింద వదిలేసి పైన వైపుకి క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ చూడండి స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఇటు జరిపేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి స్టిచ్ అక్కడ కొంచెం వీడియో క్లిప్ కొద్దిగా మీకు మిస్ అయింది, సారీ అండి, నేను చూసుకోలేదు. సో ఇక్కడ ఆర్మ్స్ దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోండి, అంటే పైకి కాదండి, సైడ్స్కి కోసం చెప్తున్నాను. మనమే అతుకులు వేయకుండా, అతుకులు లేదంటే మనకి బ్యాక్ పార్ట్కి కూడా అతుకులు వేయాల్సి వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ పొడవు చూసుకున్నాను, ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్లౌజ్ పొడవు చూసుకున్నాను ఎంత ఉంది అని చెప్పేసి. సో చాలా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అన్ని కొలతలు మ్యాక్సిమం అయిపోయినవి. ఇంకా నేను బ్లౌజు ఏమంటారు, కాలర్ దగ్గర వెడల్పు ఎంత ఉందో చూడాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకున్నారంటే మాత్రము
కస్టమర్స్ వచ్చి బ్లౌజ్ మన పైన విసిరేస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. సో చూడండి, అన్నింటిని సెట్ చేయగలం కానీ దీన్ని మాత్రం ఏం చేయలేమన్నమాట మ్యాక్సిమం. అందుకే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇక చూడండి, ఈ విధంగా ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ప్రాపర్గా పెట్టాలండి. ఇలా పెట్టుకున్నప్పుడు అది ఎంత ఉందో అంతకి ఒక స్టిచ్చింగ్కి ఒక పావించు వదిలేస్తూ మార్కింగ్ చేసుకోండి అంతే. ఇలా అన్నమాట. నేనైతే మ్యాక్సిమం అంటే కస్టమరు ఏ సైజులో ఉన్నారనేది నేను కళ్ళతోనే చూస్తానన్నమాట. అంటే నాకు అర్థమైపోతుంది వాళ్ళు లావుగా ఉన్నారా, మీడియం సైజు ఉన్నారా, లేదంటే ఏ సైజులో ఉన్నారో చూసుకొని నేను దాన్ని బట్టి నేను ఓన్గా పెట్టేస్తాను. ఇక చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ వచ్చిందంటే కింది వైపుకి 2 పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. అలా అయితేనే మనకి కాలర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది ఈ పైన ఎంత ఉందో కిందంత తీసుకుంటే అస్సలు బాగోదన్నమాట. ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2.5 లేదా 2 పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోండి. దానివల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి భుజం వెడల్పు అన్నమాట. భుజం వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా లైన్ డ్రా చేశాను కదా. సో ఇది ఎలా అయితే డ్రా చేశానో అలా కట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక పావించు కిందికి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఎందుకు చేశానంటే మనకి ఎగ్జాక్ట్గా కట్ చేస్తే బ్లౌజు భుజాలు జారిపోతాయి. ఇలా ఒక పావించు కిందికి మార్కింగ్ చేసుకొని కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది. చాలా ఏమంటారు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. భుజాలు అనేది అస్సలు జారవు. సో ఇలా క్రాస్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్మ్ సైడ్ నేను ఇలా డబ్బా షేప్లో తీసుకున్నాను కదా, ట్రయాంగిల్ షేపులో పాయింట్, దీనికి దానికి పాయింట్ సెంటర్ పెట్టుకొని ఇలా చేశాను. 1 ఇంచు ఒక డాట్ పెట్టేసుకొని ఇలా షేప్ తీసేసుకున్నాను. అంతే, ఏం లేదు. మీకు ఇంకా ఇక్కడ అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా కట్ చేయడమే. ఈ కట్ చేసేటప్పుడు కూడా ఏముంది, జస్ట్ ఎలా ఉందో అలా చేయడమే కదా అనుకుంటాము. కట్ చేయడంలో కూడా సాఫ్ట్గా రావాలి, లేదంటే ఇక్కడ కూడా మిస్టేక్స్ పోతాయి అన్నమాట స్టిచ్చింగ్ టైంలో. సో ఎలా ఉందో అలా చేయడం కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా నీట్గా వస్తుంది. అదే నార్మల్గా అసలు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ తెలియని వాళ్ళని చేసి చూడమండి, వాళ్ళు వంకర టింకరగా చేస్తారు. సో చాలా జాగ్రత్తగా కాన్ఫిడెన్స్తో చేయాలి ఏ పనైనా సరే. ఇంతే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి ముందుగా, సో ఇక్కడ చిన్న క్లిప్ మర్చిపోయాను. ఇక్కడ చిన్నగా ఉండి లేనట్టుగా పావించు కంటే కూడా తక్కువగా ఇలా కార్నర్ నుంచి జస్ట్ ఇలా కట్ చేయండి. ఇది సెంటర్ వరకు మాత్రమే కట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో చూసుకొని బ్యాక్ పార్ట్ని పైనికి ఇలా 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ ఇలా పైనికి మలిచేసుకోవాలి. ఇప్పుడు ఎటువైపు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందో చూసుకోవాలి. చూసుకొని ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీగా రాలేదు, సారీ అండి. ఇలా క్రాస్లో పెట్టేసుకొని చూడండి ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా డ్రా చేయాలి. ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కూడాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ కాలర్ అన్నమాట. ఫ్రంట్ కాలర్ కోసం నార్మల్గా ఒకసారి నా షార్ట్ వీడియోలు చూడండి. షార్ట్ వీడియోస్లో నేను ఒక అంటే అన్ని సైజుల వరకు ఎలా కట్ చేయాలో చిన్న సింపుల్ టెక్నిక్ చెప్పాను, ట్రిక్ చెప్పాను. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బట్ మీకు ఇక్కడ బిగినర్స్కి అర్థం కావడం కోసం నేను మీకు మెజర్మెంట్ బ్లౌజ్తోని చూపిస్తాను. ఇక్కడ చూడండి, భుజం దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఒక పాయింట్ తీసుకున్నాను కదా, ఒక పావించు డిస్టెన్స్తో తీసుకోండి. అది ఇక్కడ హుక్స్ పట్టి వైపు కిందికి 1 ఇంచు డాట్ పెట్టేసుకొని దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అది సరిగా కనిపించడం లేదు.
సో నేను అది చూసుకోలేదన్నమాట. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక పావించు డాట్ కిందికి పెట్టేసుకొని ఇక్కడ లో చంక తీస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మిస్ అయిందంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు చంకల దగ్గర ముడత వస్తుంది అనమాట. సో ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్కి ఒక పాయింట్ పైనకి ఇదిలా వదిలేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. సో బ్లౌజు మనకి వీళ్ళది కొంచెం డీప్ ఉందన్నమాట, అందుకే నేను ఇలా పెట్టాను. నార్మల్గా అయితే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి, షార్ట్ వీడియోస్లో ఉంటుంది, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలా స్టిచ్చింగ్ కోసం కొద్దిగా వదిలేసుకుంటూ ఇలా డ్రా చేసుకోండి, అంతే. చాలా సింపుల్ అనమాట. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో బిగినర్స్ ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వకుండా సింపుల్గా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకు వచ్చేంత వరకు ట్రిక్స్ ఫాలో అవ్వకుండా ఉండడమే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. సో ఇప్పుడు ఎలా ఉందో డ్రా చేసిన విధంగా అలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ అన్నమాట. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ పట్టీలు కట్ చేయాలి, అది కూడా. సో నేను ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి షేప్ పట్టీలు ఎక్కడ వస్తున్నాయో మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, లేదంటే అన్నిటికీ అతుకులు పడే ఛాన్స్ ఉంటుంది. అది చాలా కష్టం అన్నమాట. అతుకులు వేయాలంటే మాత్రం నాకైతే నచ్చదు. సో మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలవాటు ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు, వాళ్ళకి సో అలవాటు ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. కానీ బిగినర్స్కి అయితే చాలా కష్టం కదండి, అందుకే ముందే చూసుకోవాలి. సో ఈ కట్ చేసే క్యాప్లో ఒక చిన్న విషయం చెప్తానండి. అందరి కస్టమర్స్ కూడా మనం కుట్టే విధానం నచ్చకపోవచ్చు. కొంతమంది ఎలా కుట్టినా సరే బాగొచ్చిందని అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది ఎంత మంచి కుట్టినా సరే బారాలేదని చెప్పేసి వంకలు పెట్టేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మనం డౌన్ అవుతాం అన్నమాట. వాళ్ళేదో అన్నారని చెప్పేసి మనం పట్టించుకుంటే కుట్టడమే వేస్ట్ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు వదిలేయండి అలాంటి వాళ్ళని. వాళ్ళు వస్తే వస్తారు, లేదంటే వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసం మన పనిని మనం మానేసుకోవద్దు. మనం ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉండాలి. దేవుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. మన కష్టానికి తగ్గట్టు మనకి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. సో ఎవరి గురించి మనకు అనవసరం అన్నమాట. వాళ్ళకి రేపటి రోజున వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోవడమే. అందరూ అలా అన్నారు కదండి, అలాంటివి ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ పట్టీలు అన్నమాట. షేప్ పట్టీల కోసం చూడండి, హుక్స్ పట్టి వైపేమో 3 ఇంచెస్ తీసుకోండి, 2.5 ఇంచెస్ తీసుకోండి, లేదంటే నడుం వైపేమో 2 ఇంచెస్ తీసుకోండి. అక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి, అక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 2.5 తీసుకోండి. అది మన ఇష్టం అన్నమాట. సో ఇలా నేను ఇక్కడ మీకు మెజర్మెంట్ చూపించలేదు, బట్ నేను ఎందుకు చూపించలేదంటే నాకు అది చాలా అలవాటు అయిపోయింది. పైగా నా దగ్గర టేప్ లేదన్నమాట. టేప్ అస్సలు నేను యూజ్ చేయను. ఇలా కట్ చేయడం అయితే నాకు అలవాటు అయిపోయింది. సో సారీ అండి, నేను మీకు టేప్తో చూపించాల్సింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా, ఊరికే ఎందుకు కట్ చేయాలని చెప్పేసి ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా నాకు చెప్పొచ్చు, ఇది ఇలా కాదక్క అలా అని చెప్పేసి నేను మీ దగ్గర కూడా నేర్చుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు అన్నీ కంప్లీట్ అయిపోయినవి. ఇప్పుడు ఇంకా ఏముంటుంది, హుక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి. సో ఇక్కడ నేను ఇది నడుం పట్టి కోసం అన్నమాట, ఫోల్డింగ్ క్లాత్ అది నేను చూపించేది. ఇక్కడ ఓపెన్స్ ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు, ఖర్చు ఏదో అంటారు కదా. సో ఇటువైపు వచ్చేసి నేను హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి రెండు ఇక్కడే తీస్తాను. ఇక్కడ ఏంటంటే ఒకటి సన్నగా ఉంది, కొంచెం ఒకటేమో ఎక్స్ట్రా వెడల్పుగా ఉంది. ఒకటి కాజా పట్టి, ఒకటి హుక్స్ పట్టికి అవుతాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఇది నడుం పట్టి కోసం కట్ చేస్తుంది, ఫోల్డింగ్ క్లాత్ అన్నమాట. సో ఇది 1 ఇంచు వెడల్పుతో నేను కట్ చేస్తున్నాను. ఇది కూడా వీడియో క్లిప్ మిస్ అయింది, నేను ఎక్కడ కట్ చేస్తున్నానో అసలు కనిపించడమే లేదు. నేను ఓన్గా తీసుకున్నాను కదా, అసలు నేను వీడియో తీస్తుంటే ఎవరు కూడా చూడలేదన్నమాట. ఎవరైనా చూస్తే ఇది కరెక్ట్గా వస్తుంది, రావట్లేదని చెప్పేవారు. సో ఇక్కడ 1 ఇంచు వెడల్పుతోటి నేను ఇక్కడ క్లాత్ కట్ చేశాను, అంత సరిపోతుందన్నమాట. ఇంకా అంతే అండి, అన్నీ అయిపోయినవి. ఇంకొకటి అండి, ఇక్కడ మనం ఏమంటారు గల్లపట్టి కోసం కట్ చేయాలి కదా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గల్లపట్టి కోసం క్రాస్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ డబల్ తీస్తున్నా నేను. 1 ఇంచు వెడల్పుతోని తీసుకోండి, సరిపోతుంది. ఇంచు సరిపోతుందండి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. అది నీకు
కొంతమంది ఇంచున్నర అట్లా తీసుకుంటారు. తీసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసే అవసరం లేకుండా 1 ఇంచు తీసుకున్నామంటే మనకి ఫోల్డింగ్లోనే మొత్తం సరిపోతుందన్నమాట. సో ఎంత అలా ఒక 3-4 క్లాత్స్ ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది డబుల్ ఉంది కాబట్టి జాయిన్ చేసుకున్నప్పుడు ఇంకెక్కువే వస్తుంది, తక్కువైతే రాదు నేను చేయడంలో. చిన్న చిన్న పీసెస్ అయినా మనం జాయిన్ చేసుకోవడం వల్ల కూడా చాలా యూజ్ అన్నమాట. ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు విసుగు అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఆ క్లాత్ అయితే రౌండ్ తిరుగుతుందన్నమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు స్టిచ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఇదన్నమాట అస్సలు మెయిన్ క్లాత్ వచ్చేసి. అమ్మో, ఈ క్లాత్ కట్ చేయాలంటే నాకు భయం వేస్తుంది బాబోయ్. ఇది మాత్రం నేను ఇప్పుడు మీకు చేసి చూపించాను. నేను ఇది తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుంటాను. ఓకే, అంతే అండి వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్